నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రేంజర్ల రాజేష్ అన్న అంటే అసలు నీ ఉద్దేశం ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదన్న ఒక పక్క నుంచి బంగ్లాదేశ్లో హిందువుల మీద ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది అని ఎస్సీ పరిరక్షణ సమితికి సంబంధించిన మోహన్ గారు అరవింద్ గారు వీళ్ళంతా చెప్తున్నారు అక్కడ జరుగుతుంటే దానికి వ్యతిరేకంగా ఏ రోజు నీ పోరాటం కనబడలే హిందువులకు మద్దతుగా ఏ రోజు నీ పోరాటం కనబడలే ఇప్పటికే మత ఛాందస్తవాదులు హిందూ సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు దీంతో పాటు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కులాలుగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు కూడా అదే పని ఏందన్నా ఏదైనా రాజకీయ పార్టీలో చేరబోతున్నావా ఏంది ఈ డౌట్ నాకు కాదు నీ వీడియో చూసిన చాలా మందికి వచ్చింది అసలు ఆ వీడియోలో రేంజర్ల రాజేష్ అన్న ఏం మాట్లాడిండో ఒకసారి చూడండి గణేష్ మండపాల దగ్గర బిజీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ యూత్ ఫస్ట్ నుంచి హ్యాపీ వినాయక చవితి నిన్న మొన్నటి వరకు కృష్ణాష్టమిలో బిజీగా ఉన్నారు మొన్నటి వరకు బొనాల్లో బిజీగా ఉన్నారు దానికంటే ముందు సమ్మక్క సారక జాతరలో బిజీగా ఉన్నారు వీటికంటే ముందు సంక్రాంతి శివరాత్రి పండుగలో బిజీగా ఉన్నారు అది అయిపోగానే హోలీ పండుగ ఉగాది పండుగలో బిజీగా ఉన్నారు తర్వాత శ్రీరామనవమి వచ్చింది దాంట్లో బిజీగా ఉన్నారు ఇప్పుడు వినాయక నవరాత్రిలో బిజీగా ఉంటున్నారు ఇవి అయిపోగానే బతుకమ్మ పండుగ వస్తుంది వెంటనే దసరా పండుగ దేవి నవరాత్రులు ఉంటాయి అవి అయిపోగానే దీపావళి పండుగ వస్తుంది ఇక వ్రతాలు పూజలు నోములు ఎక్సెట్రా వీటన్నిటిని నిశ్చితంగా గమనిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఆర్థికంగా దెబ్బతీయడానికి విద్యా వ్యవస్థను పట్టించడానికి ఇది 100% బ్రాహ్మణులు చేసినటువంటి కుట్ర పురాతన బ్రాహ్మణులు సనాతన ధర్మాన్ని మనం నెత్తిన వస్తున్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళ లక్ష్యం ఒకటే మనం చదువుకోకూడదు సంపాదించుకోకూడదు కట్టుకథలు కల్పిత కాదులు మన జేబు గుల చేయడానికి కష్టార్జితాన్ని దోచుకోవడానికి మన పిల్లల్ని చదువుకోకుండా డబ్బులు లేపడానికి కుటుంబపూర్తంగా చేయబడ్డ పండుగలే కానీ ఈ సంవత్సరం పొడవునా ప్రతి నెల పండుగ సెలవులు ఇంకా మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరికితే మనం ఉద్యోగాలు ఎక్కడ సంపాదిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మాత్రం సాంస్కృతిక సనాతనంతో బిజీగా ఉన్నారు మరి ఇదే టైంలో అగ్రవర్ణాల పిల్లలు ఎక్కడున్నారో తెలుసా కోచింగ్ సెంటర్లలో విదేశాలకు పోవడంలో ఐటీ ఉద్యోగాల్లో ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ కావడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు మనం కూడా కాస్త ఆలోచించాలి కదా ఒకడు మనల్ని ఒకసారి మోసం చేస్తాడు అది వాడి తప్పు రెండోసారి వాడి చేతిలో మనం మోసపోతే అది 100% మన తప్పు ఇలా మతం పేరుతో మనల్ని ఇంకా ఆర్థికంగా దెబ్బతీస్తుంది మరి వెనకకు నెట్టబడుతున్నామేమో ఒకసారి ఆలోచించండి సంస్కృతి అనేది సమానం కానీ వాళ్ళ పిల్లలు అన్నా నీ గురించి మాట్లాడడానికి మాటలు లేవు అస్సలు అవును మనల్ని ఒకసారి ఎవడైనా మోసం చేస్తే అది మన తప్పు పదే పదే మోసం చేస్తున్నాడు అని అంటే ఒకసారి మోసం చేస్తే వాడి తప్పు పదే పదే మోసం చేస్తాడంటే మన తప్పు నీలాంటి వాళ్ళ మాటలు వింటే ఏమన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విభజిస్తున్నావా స్కూల్ సెలవులు హౌ రేవంత్ రెడ్డి సారు కాదు కాదు భారతదేశంలో ఆయా రాష్ట్రాలను పాలిస్తున్న ముఖ్యమంత్రులు పార్టీలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మాత్రమే వినాయక చవితి సెలవులు దసరా సెలవులు కృష్ణాష్టమి సెలవులు శ్రీరామనవమి సెలవులు ఇస్తున్నారా లేకపోతే ఓసీలకు అదర్ క్యాస్ట్ అంటే అగ్రవర్ణాలు రాజేష్ అన్న మాటల్లో అగ్రవర్ణాల పిల్లలకు కూడా సెలవులు ఇస్తున్నారా హరే కాదు అని చెప్పి పాపం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు చదువుకోకుండా ఉండాలని వాళ్ళకి సెలవులు ఇచ్చి పంపించేసి ఒక సీక్రెట్ క్లాసులు ఏమైనా పెట్టి అగ్రవర్ణాల పిల్లలకు నేర్పిస్తున్నారా అయినా జై శ్రీరామ్ అనాలి అంటే ఆ జన్మ పెట్టి పుట్టిందై ఉండాలి దానికి కులమేందన్నా నాకు తెలియక అడుగుతా జై బోలో గణేష్ మహారాజ్కి అని 9 రోజులు నవరాత్రులు చేసి ఆయనకు పూజలు చేసి సిద్ధి బుద్ధిని ఇయ్యవయ్యా అని దండం పెట్టుకోవాలి అంటే మనకు పూర్వజన్మ సుకృతం ఉండాలి దానికి కులాలేంటన్నా సరిపోట్లే బయటోళ్ళు అయినా స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చిందన్నా చాలా బాగా చూసుకుంటూ గడగడగడగడగడగడగడగడ చదివేస్తున్నావు చదువన్నా నిజంగా చదవాలా నిజంగా మేల్కొల్పాలా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ నువ్వు చెప్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దానితో పాటు అగ్రవర్ణాల అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడు అన్యాయాల గురించి మాట్లాడు ఇవి మాట్లాడడానికి రాదు మతం పేరుతోనా ఈరోజు లవ్ జిహాదు ల్యాండ్ జిహాదు ఫుడ్ జిహాదు ఇలా అనేకం జరుగుతుంటే మతం పేరుతో జరుగుతున్న దారుణాలు కనిపించట్లేదా నీ కంటికి శ్రీరామనవమి కృష్ణాష్టమి గణపతి నవరాత్రులు దసరా నవరాత్రులు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయా ఎందుకన్నా ఇంకా ఏం సాధించడానికి భారత్ అయిన ముక్కలు సరిపోలేదా భారతదేశంలో కులాల వారిగా కొట్టుకుంటున్న వైనాలు సరిపోలేదా ఇంకా ఏ చిచ్చు పెట్టడానికి మళ్ళీ వినండి ఈయన చెప్పేది ఎందుకు వినిపిస్తున్నాను అంటే
ఓటు బ్యాంకు రాజకీయాలే కాదు, సమాజ శ్రేయస్సు కోరుతున్నామనే పేరుతోటి హిందూ సమాజాన్ని ఎలా విడగొట్టాలి అని చూస్తున్నారు, హిందూ యువతలో ఎలాంటి విషయాన్ని నింపుతున్నారని ఈ రోజు నేను యువతనే క్వశ్చన్ వేస్తున్నా. చెప్పండి, మీరు మీ యూనివర్సిటీలలో మీ కాలేజీలలో పండుగలకు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకే సెలవులు ఇస్తున్నారా, లేదా ఆ కాలేజీలో చదువుతున్న ప్రతి పిల్లలకు సెలవులు ఇస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్స్లలో పెట్టండి. అప్పుడే ఇలాంటి వాళ్ళకు నిజాలు తెలుస్తాయి. సెలవులు ఇచ్చేస్తే ఇక చదువుకోకుండా, చదువు రాకుండా, విద్యావంతులు కాకుండా ఉంటారు. ఎవరన్నా ఇవి చెప్తోంది? ఏం సాధించడానికన్నా? నీకు విషయం తెలుసో లేదో, గురుకుల హాస్టల్స్లో ఇలాంటి కొన్ని హాస్టల్స్లో కృష్ణాష్టమికి పిల్లల్ని ఇంటికి పంపించరు, క్రిస్మస్కి పంపిస్తారు. రంజాన్కి ముందు వచ్చే హిందూ పండగకి పంపించరు, రంజాన్కి పంపిస్తారు. తెలుసా నీకు? అది తెలుసా? నాతో పాటు ఆ హాస్టల్స్కి నేను తీసుకెళ్ళి చూపిస్తా. దీపావళికి సెలవులు ఇవ్వని ఒక కరీంనగర్కి సంబంధించిన ఒక మైనారిటీ గురుకుల హాస్టల్లో దీపావళికి ఆడపిల్లలకు సెలవు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తే త్వరలోనే క్రిస్మస్ ఉంది, క్రిస్మస్ హాలిడేస్ ఇస్తామని చెప్పారు. తెలుసా? ఇప్పటికే మన సనాతన ధర్మం మీద దాడి చేయడానికి అన్య మతాలతో పాటు రాజకీయ కుయుక్తులు కూడా పనిచేస్తుంటే, ఇదే ధర్మంలో వండుకుంటూ మీలాంటి వాళ్ళు కూడా ధర్మం మీద దాడి చేస్తూనే ఉంటే మిమ్మల్ని ఏమనాలి? ఇంకా ఎంతకాలం విభజిస్తారు? నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మీరన్నట్టే నిజంగా వాళ్ళ తరపు నుంచి మీరు చేసే పోరాటాలు ఎక్కడున్నాయి? మొన్నటికి మొన్న ఒక ఎస్సీ మహిళకు అన్యాయం జరిగితే ఇదే ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ పెట్టారు. దాని గురించి ఏ రోజు మాట్లాడి మరి వాళ్ళకి అంటగా బయటికి రాలేదు, పోరాటాలు చేయలేదు. ఇవే గురుకుల హాస్టల్స్లో కానీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కానీ ఫుడ్ పాయిజన్స్ అయి పిల్లలు నానా యాతన పడుతున్నారు. ఫుడ్ బాగాలేదంటే కొడుతున్నారని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా నాణ్యమైన విద్యను అందించండి, నాణ్యమైన భోజనాన్ని అందించండి అని ఏ రోజు బయటికి రాలేదు. కానీ ఉందిలే, హిందూ సమాజాన్ని ముక్కలుగా చేయడానికి ఎవడో రాసిచ్చిన ఒక ఆర్టికల్ని పట్టుకొని గడగడగడగడ మాట్లాడేస్తే నాకు ఫాలోవర్స్ వస్తారు అనుకునే మిమ్మల్ని ఎలా మార్చాలి? ఎవరు మార్చాలి? పదే ఎంతగానో మీ ధర్మం మీద దాడి చేస్తూ ఉంటారు, ఎంతగానో ప్రజలను విడదీస్తూ ఉంటారు. కులం అనేది లేనే లేదు. బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన ఒక నికృష్టం. వర్ణాలు మాత్రమే, మనం చేసే పనులను బట్టి వర్ణాలు మాత్రమే ఉండేవి. ఆ కుల వివక్షతను ఈరోజు మన సమాజంలో మనమైనా ముందుకొచ్చి అది ఎక్కడ ఉన్నా రూపుమాపుతూ మనందరం హిందువులం, ఐక్యంగా ఉండాలి. ముస్లింలలో కులాలు లేవా, క్రిస్టియన్స్లో కులాలు లేవా? కానీ వాళ్ళు ముస్లిం క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు. మనం మాత్రమే ఎందుకు నేను రెడ్డిననో, కమ్మననో, ఎస్సీననో, బీసీననో అని చెప్పుకుంటున్నాం. అలా కాదు, నేను హిందువును అని చెప్పుకునే రోజు రావాలి అని మాట్లాడుతుంటే ఇంకా 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 పిల్లల్ని, యువతని పక్కదోవ పట్టించే నీలాంటి వాళ్ళ మాటల్ని ఏమనాలి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళు ఎందరొచ్చినా ఓటు బ్యాంకు రాజకీయం కోసం చిచ్చు పెట్టాలనుకున్నా ఒక్కటి మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వేంటి అంటే ఒక ముస్లిం, ఆ ముస్లింలో దూదేకులు, షియాలు, ఇంకేవేవో ఉంటాయట. వాళ్ళు అవి చెప్పరు, నేను ముస్లిం అని చెప్తారు. క్రిస్టియానిటీలో కూడా నేను కొత్తగా చూసాను, రెడ్డి, కమ్మ, కాపు, ఎస్సీ, ఇట్లా చాలా ఉన్నాయి. కానీ మీరేంటి అంటే నేను క్రిస్టియన్ అని చెప్తాడు. అలాగే ఈ సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరు నువ్వెవరు అంటే నా కులాన్ని కాదు అడిగేది, నా ధర్మాన్ని అని, నేను హిందువు అని చెప్పే రోజు రావాలి. ఆ రోజు కోసం పరితపించాలి. ఈయన చెప్పినట్టు కృష్ణాష్టమినో, అమ్మవారి నవరాత్రుల్లో, వినాయక చవితినో జరుపుకోకుండా ఉంచకండి. ఇలాంటి వాళ్ళ వల్ల దేవి దేవతల యొక్క గొప్పతనం చెప్పకపోబట్టే ఈరోజు అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, సంబంధ బాంధవ్యాలకు విలువలు లేకుండా వెళ్తున్నాయి. అంతకంటే బాగా పండుగ చేయండి. మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మనం చేసిన తప్పులు ఎవరి ముందు చెప్పినా చెప్పకపోయినా దేవుడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి మొక్కుతాం. ఎందుకో తెలుసా? మనం చేసిన తప్పులు ఎక్కడో ఒక దగ్గర చెప్పుకుంటే మనకు పశ్చాత్తాపం అనేది వస్తుందని. అలాగే నేను ఈ పనిని సంకల్పించాను, ఆ పని నిర్విఘ్నంగా పూర్తి అయ్యేలాగా చెయ్యు అని కోరుకుంటాం. అక్కడ కోరుకోవడం వల్ల ఏమవుతుంది తెలుసా? ఒక శక్తి నాకు తోడుగుంది, ఖచ్చితంగా ఆ పనిని సాధించగలనని ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. వీటన్నిటికీ నెలవులు ఆలయాలు, వీటన్నిటికీ నెలవులు దేవతలు. అలాంటి దేవతల గురించి ఇంకొకసారి ఈయన మాట్లాడింది వినండి. నిజంగా ఈయన మాట్లాడిన మాటలో న్యాయం ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ మెసేజ్ని తప్పకుండా అందరికీ షేర్ చేయండి.
గణేష్ మండపాల దగ్గర బిజీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ యువతకు హ్యాపీ వినాయక చవితి. నిన్న మొన్నటి వరకు కృష్ణాష్టమిలో బిజీగా ఉన్నారు, మొన్నటి వరకు బొలంలో బిజీగా ఉన్నారు, దానికంటే ముందు సమ్మక్క సారక్క జాతరలో బిజీగా ఉన్నారు, వీటికంటే ముందు సంక్రాంతి శివరాత్రి పండుగలో బిజీగా ఉన్నారు, అవి అయిపోగానే హోలీ పండుగ ఉగాది పండుగలో బిజీగా ఉన్నారు, తర్వాత శ్రీరామనవమి వచ్చింది దాంట్లో బిజీగా ఉన్నారు, ఇప్పుడు వినాయక నవరాత్రిలో బిజీగా ఉంటున్నారు. ఇవి అయిపోగానే బతుకమ్మ పండుగ వస్తుంది, వెంటనే దసరా పండుగ, దేవి నవరాత్రులు ఉంటాయి, అవి అయిపోగానే దీపావళి పండుగ వస్తుంది, ఇక వ్రతాలు పూజలు నోములు ఎక్సెట్రా. వీటన్నిటిని నిశ్చితంగా గమనిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలను ఆర్థికంగా దెబ్బతీయడానికి, విద్యా వ్యవస్థను కష్టపట్టించడానికి ఇది 100% బ్రాహ్మణులు చేసినటువంటి కుట్ర. బ్రాహ్మణులు అంటే ఈనాటి బ్రాహ్మణులు కాదు, పురాతన బ్రాహ్మణులు, సనాతన ధర్మాన్ని మనం నెత్తిన వచ్చినటువంటి బ్రాహ్మణులు. వాళ్ళ లక్ష్యం ఒకటే, మనం చదువుకోకూడదు, సంపాదించుకోకూడదు, కట్టుకథలు కల్పిత కాదులు మన జేబులు గుణ చేయడానికి, కష్టార్జితాన్ని దోచుకోవడానికి, మన పిల్లల్ని చదువుకోకుండా గబ్బులు లేపడానికి కుట్రపూరితంగా చేయబడ్డ పండుగలే. కానీ ఈ సంవత్సరం పొడవునా ప్రతి నెల పండుగ సెలవులు, ఇంకా మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరికితే మనం ఉద్యోగాలు ఎక్కడ సంపాదిస్తాం? ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం సాంస్కృతిక సనాతనంతో బిజీగా ఉన్నారు. మరి ఇదే టైంలో అగ్రవర్ణాల పిల్లలు ఎక్కడున్నారో తెలుసా? కోచింగ్ సెంటర్లలో, విదేశాలకు పోవడంలో, ఐటీ ఉద్యోగాలలో, ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ కావడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మనం కూడా కాస్త ఆలోచించాలి కదా. ఒకడు మనల్ని ఒకసారి మోసం చేస్తాడు, అది వాడి తప్పు. రెండవసారి వాడి చేతిలో మనం మోసపోతే అది 100% మన తప్పు. ఇలా మతం పేరుతో మనల్ని ఇంకా ఆర్థికంగా దెబ్బతీస్తూ మరి వెనకకు నెట్టబడుతున్నామేమో ఒకసారి ఆలోచించండి. సంస్కృతంగా సమానం కానీ వాళ్ళ పిల్లలు మతం పేరుతో ఎవరు దెబ్బతీస్తున్నారో ఆలోచించండి. ఫస్ట్ హిందూ అనేది మతం అన్నప్పుడే ఈయన ఆలోచన ధోరణి ఏంటి అనేది అర్థమవుతుంది. హిందూ అనేది మాత్రం ధర్మం. నాకు తెలియక అడుగుతానా, ఈరోజు పండగల పేరుతో జరుగుతున్న పూల వ్యాపారం కానీ, పండ్ల వ్యాపారం కానీ, లేకపోతే విగ్రహ వ్యాపారం కానీ, ఇంకొకటి పెరిగిపోతున్న వ్యాపారం ఓన్లీ అదంతా అగ్రవర్ణాలకి వెళ్తుందన్న. మిగిలిన కులాల్లో ఎవరు లేరు అందులో. నీకు తెలియని విషయం ఏంటంటే, జరుగుతున్న వ్యాపారం హిందువుల చేతుల్లోకే వెళ్ళాలి, హిందువులు మాత్రమే చేయాలి, హిందువులు మాత్రమే ఎదగాలి అని ఓ పక్క నుంచి కోరుకుంటుంటే, నువ్వు హిందువుల్లో విభజించి పాలించి ఏమేమో మాట్లాడేస్తున్నావు. నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ని చాలా బాగా బట్టి కొట్టి ముందు స్క్రీన్కి పెట్టుకొని చాలా బాగా చదివావు అని. కానీ చదివిన నీకైనా సరే ఒక్కసారి నువ్వేం చెప్పావన్నది అర్థమైందా? ఆలోచించు. నువ్వు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా? ఆలోచించు. ఎందుకు పదే పదే ఆలోచించమని చెప్తున్నానంటే, ఏ సనాతన ధర్మాన్ని అయితే నెత్తికి రుద్దాలి అని చూశారు అని చెప్తున్నావో, ఆ సనాతన ధర్మం అనేదే లేకపోతే మన బ్రతుకులకే అర్థం లేదు, మన మనుగడకే అర్థం లేదు. ఆ విషయం ఇంకా నీలాంటి వాళ్ళకి అర్థం కాకపోవడం మూర్ఖత్వం అనుకోవాలా, మరేదో అనుకోవాలా కూడా అర్థం కావట్లేదు. ఏదేమైనా సరే ఇలాంటి వాళ్ళ మాటలు వింటూ చెడిపోతారో, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడగలిగిన మేధావి ఖచ్చితంగా దేశ ప్రయోజనానికి, కుటుంబ ప్రయోజనానికి, తమ భవిష్యత్తును బంగారుమయంగా మలుచుకోవడంలో ముందుంటాము అని నిరూపిస్తారో మీరే సమాధానం చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, మీరెవరు అంటే హిందువు అని చెప్పే రోజు రావాలి. కులాలుగా విభజించాలి అనుకునే రేంజర్ల రాజేష్ లాంటి వాళ్ళు, లేకపోతే రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం ప్రయత్నించే వాళ్ళకు బుద్ధి రావాలి అని అంటే, మాకు కులం కాదు, మా గుణం గొప్పది, మా గుణం మాత్రమే మమ్మల్ని నిర్ధారిస్తుంది, అలాగే మేము హిందూగా భారతీయుడిగా చెప్పుకోవడంలోనే గర్వంగా ఉంటాం, సనాతన ధర్మాన్ని కాపాడటంలో ఒక సమిధగా మారినా ఏమాత్రం చింతించం అనే విధంగా యువత తయారు కావాలి. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ప్రతి వీడియోలో మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం, బట్ సహాయం చేయడానికి చాలా అంటే చాలా తక్కువ మంది వస్తున్నారు. 0.00లలో అని చెప్పొచ్చు. మీరు చేసే చిన్న సహాయం సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ నడిపించాలి అనుకునే ఆర్ వాయిస్కి మరింత బలాన్ని ఇస్తుంది. ప్రతి సబ్స్క్రిప్షన్, ప్రతి సహాయం కూడా ఛానల్ని నిలబెడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయండి ప్లీజ్. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి. మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియోలు అంత వైరల్ అవుతూ ఉంటాయి. ఎంత షేర్ చేస్తే మనం చెప్పాలి అనుకున్న విషయం అంతమందిలోకి వెళ్తుంది. అందులో కూడా ఈ ఛానల్కి అండగా నిలబడాల్సింది మీరే. మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం. జై భారత్.